బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలోని సెక్రటేరియట్ లో మంత్రుల ఛాంబర్లను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. పేషీల్లో ఉన్న ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు. అమరావతిలోని సెక్రటేరియట్ లో మంత్రుల ఛాంబర్లను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. పేషీల్లో ఉన్న ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, జీఏడీ అధికారులు మంత్రుల పేషీల ముందున్నటువంటి ఆ నేమ్ బోర్డులను తొలగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామని మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనున్న నేపథ్యంలో కొత్త మంత్రులు వస్తారు కాబట్టి ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క నేమ్ బోర్డులను తొలగిస్తున్నారు. అయితే సెక్రటరియట్ లో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లు ఇప్పుడు పూర్తిగా జీడీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రుల నేమ్ బోర్డులతో తొలగించడమే కాకుండా పేషీలో ఉన్నటువంటి ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ద్వారా మొత్తం స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క చిన్న సామాను లేకపోయినా కూడా దానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించినటువంటి గతంలో ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి వాళ్ళకు వారి హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క నోటీసులు కూడా ఇస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే చెక్ లిస్ట్ ద్వారా ప్రతి వస్తువుని కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో చూస్తే ఏదైతే మాజీ మంత్రులు ఉన్నారో వీరంతా కూడా ఛాంబర్లు ఖాళీ చేసి పూర్తిగా తమకున్నట్టు తమ సొంత సామాగ్రి ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసుకువెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి అక్కడ ఉండి ఛాంబర్ల దగ్గర ఉన్నటువంటి యొక్క నేమ్ బోర్డులన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం సెక్రటరియట్ లో మొత్తం అన్ని కూడా పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. కొత్త మంత్రులు వచ్చినప్పుడు కొత్త మంత్రులకు కేటాయించినటువంటి ఆ యొక్క ఏదైతే ఛాంబర్లు ఉన్నాయో దానికి సంబంధించి వారికి తగ్గట్టుగా డిజైన్ చేసుకునేలాగా కూడా అవకాశం ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రుల ఛాంబర్లు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. బహుశా 10 లేక 11 తారీఖుల్లో కొత్త మంత్రులు ఈ యొక్క ఛాంబర్లు స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పాత ఇంతకు ముందు ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్ల యొక్క అన్నింటినీ కూడా జీడీఏ అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డులతో సహా మొత్తం తొలగిస్తున్నారు. అంటే ఏడుకొండలు చెక్ లిస్ట్ లోని అన్ని థింగ్స్ కూడా కరెక్ట్ గానే ఉన్నట్టు తెలుస్తోందా? ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక నేత మొత్తం అంటే స్పీకర్ గా కూడా పనిచేస్తున్నారు. చూస్తే ఎక్కడ ఒక్క ఫర్నిచర్ కి సంబంధించి ఒక్కటి కూడా లేకుండా కనిపించినటువంటి దృశ్యాలు మనం చూసాం అప్పట్లో. మరి ఇప్పుడు చెక్ లిస్ట్ లోని థింగ్స్ అన్ని కూడా ఉన్నాయా? అమ్ని గతంలో ఏదైతే కోడెల శివప్రసాద్ మాజీ స్పీకర్ ఆయన ఛాంబర్ లో కొంత ఫర్నిచర్ లేదని ఆయన ఇంట్లో దర్శనం ఇచ్చిందంటూ కూడా అప్పట్లో ఆయన మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే. అలాగే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఏదైతే ఏ ఒక్క ఛాంబర్ లో కూడా ఏ ఒక్క చిన్న వస్తువు మిస్ అయినా కూడా దానికి సంబంధించి ముందుగా నోటీసులు ఇస్తారు. తర్వాత దానిపైన కేసులు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే చెక్ లిస్ట్ ద్వారా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఛాంబర్ నుంచి కూడా ఏ ఒక్క వస్తువు కూడా బయటకు వెళ్ళినట్టుగా కూడా కానీ ఎక్కడ ఏ తక్కువ వచ్చినట్టు కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఫిర్యాదులు లేవు. అయితే కానీ ఏ ఒక్క ఛాంబర్లో మంత్రులకు ఛాంబర్ సంబంధించి అక్కడ ఉండేటువంటి ఫైల్స్ డేటాకు సంబంధించి ఏ ఒక్కటి కూడా బయటకు వెళ్లకుండా మాత్రం జీడీఏ అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గతంలో ఉన్నటువంటి మంత్రులు ఏ ఏ పథకాలకు సంబంధించి ఏ ఏ కార్యక్రమాలు చేపట్టారు దానికి సంబంధించిన ఫైల్స్ కూడా అక్కడే ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఫర్నిచర్ అయితే బయటకు వెళ్ళినట్టుగా కూడా ఎక్కడ ఇప్పటి వరకు కూడా అయితే ఎక్కడ బయటపడలేదు. యామిని రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.